తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. రవిచంద్ర రెడ్డి గారు, ఇటీవల ఒక దురదృష్టకరమైన ఘటన తమిళనాడులోని కరూరులో చోటు చేసుకున్నారు. 39 మంది ప్రాణాలు గాల్లో గెలిచిపోయినాయి. సో తప్పు ఎవరిదంటారు? ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అనేది సరైన అక్కడ కావాల్సిన సెక్యూరిటీ కానీ అవి కల్పించలేదంటారా? లేదు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆర్గనైజింగ్ కమిటీ కానీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదా? లేకపోతే ప్రజలు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల జరిగిందంటారా? ఎవరు తప్పు అంటారు? ఇక్కడ ప్రజలు తమకు ఇష్టమైన నాయకుడిని, అది రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, రెండు కలగపులగంగా ఉన్న విజయ్ ఏదైతే ఉన్నాడో యాక్టర్ టర్న్ పొలిటీషియన్, ఇప్పుడే పార్టీ పెట్టాడు, జనంలోకి వస్తున్నాడు, బలంగా జనం రావడం మొదలైంది. ఆయన పర్మిషన్స్ అడిగినప్పుడు వీకెండ్స్లో పెట్టడం అభ్యంతరం అయితే వీకెండ్స్లో పర్మిషన్ ఇవ్వము అని చెప్పి ప్రభుత్వం కేటగారికల్గా చెప్పాలి. అలా ప్రభుత్వం చెప్పలేదు. అంతకుముందు కూడా ముందు 2 వారాలు కూడా వీకెండ్లోనే మీటింగులు జరిగాయి. ఈరోజు చెప్తున్నారు వీకెండ్లో మీటింగ్ పెట్టడం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని. వీకెండ్ పెట్టద్దని చెప్పాల్సింది. అవును. అలా కాకుండా ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్లేస్కి ముందే అనుమతి, పోలీస్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరం. అవును. ఆ విధంగా పర్మిషన్ విజయ్ అడిగినప్పుడు, ఒక ప్లేస్ని అడిగినప్పుడు ఈ ప్లేస్ ఇవ్వలేము, ఇది మీకు సరిపోదని పోలీస్ శాఖ చెప్పిందని పోలీస్ చీఫే మొన్నటి ప్రెస్ మీట్లో చెప్పడం నేను చూసాను. దాని తర్వాత మరొక ప్లేస్ని సజెస్ట్ చేసినప్పుడు అది కూడా మీకు సరిపోదు, ఇది కొంచెం ఇబ్బందికరం అని చెప్పినప్పుడు 3వ ప్లేస్ని పోలీస్ శాఖే సజెస్ట్ చేసి, ఓకే, ఆ సజెస్ట్ చేసిన ప్లేస్ని టీవీకే యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ అంచనా 10,000 మంది అని టీవీకే రావచ్చు అని చెప్తే 15,000 మంది కన్నా కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా ఈ ప్లేస్ మీకు సరిపోద్దని పోలీస్ శాఖ ఆ ప్లేస్ని ఫైనల్ చేయడం జరిగింది. సో అటు పార్టీ ఇటు పోలీస్ శాఖ ఇద్దరు కూడా ఒప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ తీసుకోవడం జరిగింది. సో ఆ ప్లేస్ ఆ విధంగా తీసుకున్నప్పుడు ఊహించని అలివిగాని జనం వచ్చిన మాట వాస్తవం. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. కరెక్ట్. నిజంగా కూడా అటువంటి సందర్భంలో ప్రకృతి సహకరించాలి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ జరగకూడదని దేవుడికి దండం పెట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదు. కానీ పకడ్బందీగా కొన్ని ఏర్పాట్లు చేసి ఉండొచ్చు. పోలీస్ శాఖ ఆ స్థాయిలో వచ్చినప్పుడు 10ల సంఖ్యలో కాకుండా 100ల సంఖ్యలో పోలీసుల్ని డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంది. 100ల సంఖ్యలో. దాంతోపాటు ఒక క్రమశిక్షణ మెయింటైన్ చేయడానికి టీవీకే పార్టీ తరఫున కూడా 100ల మంది వాలంటీర్లు పనిచేయాల్సిన అవసరం, ఒక టీషర్టు వాళ్ళ బ్రాండ్ వేసుకొని చేయాల్సిన అవసరం కూడా ఉండింది. అవును. ఆ రెండు జరగకపోయినా అనుకోని పరిస్థితుల్లో కొన్ని గాలులు వీచిన క్రమంలో అక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న నేను గమనించింది ఏంటంటే, పవర్ సప్లై ఆపారు కాసేపని. అంటే ట్రాన్స్ఫార్మర్ వైర్లు లేకపోతే డిస్టర్బ్ అవుతున్నాయని కొంతమంది కరెంట్ పోల్స్ కూడా ఎక్కి అత్యుత్సాహంతో చూస్తూ ఉండటంతో షాకులు కొడతాయని కూడా ఆపారు. అది కొంత డిస్టర్బెన్స్కి తావిచ్చినట్టు కనపడతాం. దాంతోపాటు అనుకోని ఆపదలాగా ఏదో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న పాప కనపడటం, ఎతుకులాట, ఆ దాంట్లో తోపులాట జరిగిన మాట వాస్తవం. దాంతోపాటు పక్కనేదో ఒక కొమ్మ విరిగి పడిపోతే ఆ పడిపోయిన క్రమంలో అక్కడ ఉన్న తొక్కిసలాట, 2-3 ప్లేసుల్లో ఒకేసారి తొక్కిసలాట జరగడంతో అన్యాయంగా, దారుణంగా, ఊహించని సంఘటన ఏదైతే జరిగిందో నిజంగా బాధాకరం. అత్యంత ట్రాజిక్ ఇన్సిడెంట్గా దీన్ని పేర్కొనాలి. ఎందుకంటే ఈ స్థాయిలో స్టాంపేడ్ ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడి సభలో కూడా ఇంతకుముందు జరగల. అంతకుముందు ఏదైనా దాంట్లో జరిగిన హయ్యెస్ట్ బిలో 30, ఏదంటే నార్త్లో ఉత్తరప్రదేశ్ ఏరియాల్లో ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ రద్దీ సంఘటనలో కానీ, మందిరానికి సంబంధించిన సంఘటనలో కానీ కొన్ని 100ల మంది చచ్చిపోయారు. అవును. కానీ సౌత్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు. అసలు దాదాపు 40 మంది చనిపోవడం, 70-80 మంది హాస్పిటలైజ్ అయిపోవడం, దాంట్లో ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉండడం కలిచివేసే అంశం. అవును. దీన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే, ఏదైనా రాజకీయ సభకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని ఖచ్చితంగా పోలీసులు ఇంటెలిజెన్స్ మానిటరింగ్ చేస్తూ రోడ్లు బ్లాక్ చేయొచ్చు. రోడ్లు బ్లాక్ చేసి ఆ పార్టీకి ఇంటిమేట్ చేసి ఇంతకన్నా క్రౌడ్ని ఈ రోడ్లోకి వదలడం కుదరదు, మీరు 65 ఇంచెస్ టీవీలు పెడతారా లేకపోతే పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతారా పెట్టండి,
మైకులు పెట్టుకోండి, ఉమ్. మీరు అడ్రస్ చేసేది లైవ్లో. ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్తాం, అవును. పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో మనం గమనించాల్సింది ఏంటంటే వధూవరులు ఎక్కడో దూరాన్ని ఉంటారు, మనకు కనపడరు. మనం అక్కడ దాకా అటెండ్ అయ్యాం కదా అని అందరం తోపులాటుతో పోయి స్టేజ్ దాకా పోయి వాళ్ళని చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. అవును, లాస్ట్లో వెళ్ళి అక్షింతలు వేయచ్చు. కరెక్ట్. అదేవిధంగా ఆ స్క్రీన్లో ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమం అలాట్ చేసిన ప్లేస్లో కెపాసిటీకి మించిపోతే నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఎంటర్ కాకుండా బ్యారికేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్. అలా కాని పక్షంలో మాస్ గ్యాదరింగ్కి పెద్ద పెద్ద సభలకు మాత్రమే ఇవ్వాలి కానీ పర్మిషన్స్. ఇక మీదట స్ట్రీట్ మీటింగ్స్ని ఆపడానికి అవకాశాలు ఎన్ని ఉంటాయనేది. సహజంగా స్ట్రీట్ మీటింగ్స్ మోర్ అట్రాక్టివ్గా ఉంటాయి. అవును. ఎవరు కూడా ఆ స్థాయిలో ఉపద్రవం వస్తుందని లేకపోతే ఆ స్థాయిలో ప్రజలు విరగబడి వస్తారని అనుకోలేదు. ఒకటి వీకెండ్, ఒకటి సినిమా యాక్టర్, మొత్తం మీద విజయ్ని చూడాలని చాలా మంది వచ్చి ఉండొచ్చు. ఓవర్ క్రౌడ్, కంజెస్టెడ్ ప్లేస్. సో ఈ అనుకోని విపత్తుతో పాటు అప్పుడే దీని మీద రాజకీయం పురుడు పోసుకుంది. ఈ రాజకీయం ఏ స్థాయికి పోయిందంటే మొత్తం డిఎంకేనే జయించిందని టీవీకేకి సంబంధించి విజయ్ తరపున పిటిషన్ మెడ్రాస్ హైకోర్టులో వేయడం జరిగింది. దీని అంతటికీ కారణం ఆలస్యంగా వచ్చిన విజయ్దే బాధ్యత, అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిఎంకే వర్గాలు పట్టుబడుతూ ఉండడం, రేపో మాపో అటువంటి నిర్ణయం తీసుకుంటామని అనడం, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే అతనికి సింపతి ఎక్కువ, అతనికి మళ్ళీ ఓటింగ్ ఫ్యాక్టర్ పెరుగుతుందని భయపడుతుండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రాజకీయం కలగాపులగం అయిపోతుంది. కానీ పోయిన ప్రాణాలు వస్తాయా? రావు కదా. డిఎంకే ఏమో చనిపోయిన వారికి 10 లక్షలు, టీవీకేనేమో 20 లక్షలు, విజయ్ పార్టీ టీవీకే 20 లక్షలు. అలాగే క్షతగాత్రులకి డిఎంకే ఏమో ₹1,00,000, టీవీకే విజయ్ పార్టీ ఏమో ₹2,00,000 ప్రకటించారు. అవి వెంటనే చేరడంతో పాటు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినా పోయిన ప్రాణాలు రావు. కాబట్టి వాళ్ళ ప్రాణాల మీద రాజకీయం దయచేసి చేయొద్దు. వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పండి. ఆ బాధ నుంచి వాళ్ళు బయటపడడానికి పుండు మీద కారం చల్లినట్టు రాజకీయం చేయకుండా విచక్షణతో, బాధ్యతతో ఇక మీదట ఉంటామని ఇటు ప్రభుత్వం వైపు నుంచి అటు విజయ్ వైపు నుంచి స్టేట్మెంట్లు రావాలి. దీన్ని ఏ రాజకీయ పక్షం కూడా రాజకీయ కోణంలో కాకుండా మానవ విపత్తు ద్వారా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని నిర్లక్ష్యాలు ఉంటే తర్వాత రాబోయే రోజుల్లో సరిదిద్దుకుంటామని హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.